హాయ్ రామ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోనే ఒక అందమైన హ్యాండ్ రైటింగ్ రాసిన ఒక అమ్మాయి గురించి తెలుసుకుందాం అన్నమాట. ఆమె ఎవరో అంటే నేపాల్లో జన్మించిన ప్రాకృతి మల్లా. ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది అనమాట. అలా ఉంటుంది ఆమె హ్యాండ్ రైటింగ్. ఎలా ఉంటుంది అంటే చేతితో రాసిన హ్యాండ్ రైటింగ్ లాగా కాకుండా మన ప్రింటెడ్ హ్యాండ్ రైటింగ్, ప్రింటెడ్ బుక్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుందన్నమాట ఆమె రైటింగ్. అది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారనమాట. అసలు ఈమె రాసిందా లేకపోతే ఇది ప్రింటెడా అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడేలా చేసింది ప్రాకృతి మల్లా. ఆమె ఎంత కష్టపడిందంటే ఆ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి అంత కష్టపడింది అనమాట. ఆ కష్టానికి ఫలితంగా ఆమెకు అవార్డ్స్ కూడా లభించాయి. ఆమె 14 ఏళ్ళ అమ్మాయి ప్రాకృతి మల్లా నేపాల్లో జన్మించింది అనమాట. ఆమె ఒకసారి తన స్కూల్లో సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ వర్క్తో ఈమె హ్యాండ్ రైటింగ్ వైరల్ అయ్యింది అనమాట. ఆ స్కూల్ యాజమాన్యం ఒకసారి చెక్ చేసి ఆ ప్రాజెక్ట్ వర్క్ను అది చూసి అసలు ఈమె రాసిందా అని కనుక్కొని అని చెప్పిన తర్వాత అది తెలిసిన స్కూల్ యాజమాన్యం ఆశ్చర్యపోయి ఈమె హ్యాండ్ రైటింగ్ని వైరల్ చేయడం జరిగింది అన్నమాట. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేయడం జరిగింది. ఈమె హ్యాండ్ రైటింగ్కి పలు అవార్డ్స్ కూడా లభించాయి. నేపాల్ గవర్నమెంట్తో పాటు యుఏఈ ఎంబసీ కూడా ఈమె హ్యాండ్ రైటింగ్ని రికగ్నైజ్ చేసి ఈమెకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ప్రజెంట్ ఉన్న డిజిటల్ వరల్డ్లో ప్రతి ఒక్కరూ టైపింగ్కు ఇష్టపడతారనమాట. ఎవరు కూడా హ్యాండ్ రైటింగ్ రాయడానికి ఇష్టపడరు. కానీ మనకు ప్రాకృతి మల్లా వల్ల మనకు హ్యాండ్ రైటింగ్ ఒక ఆర్ట్ అని ఇప్పటికీ కూడా గుర్తు చేస్తుంది.